తర్వాత 1 వీక్ తర్వాత తెలిసింది నాకు స్కాన్ చేశారు. ఆ స్కాన్‌లో తెలిసింది ఎయిర్ లైన్ క్రాక్ ఉంది. ఎయిర్ లైన్ క్రాక్ కాదు, బోనే క్రాక్ అయింది. అయ్యో! ఆ విషయం అప్పుడు తెలిసింది. నేను అన్నారు 1 వీక్ ఎలా భరించావు అంటే ఏదో షూటింగ్ చేసేయాలనే థాట్‌లో ఉన్నాను. అప్పుడు మా చిన్నమ్మాయి కూడా ఇక్కడ హాలిడేస్‌లో ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఏం చేశారు మా వారు ఫస్ట్ బెంగుళూరు రా హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయాలి అంటే ఫుల్ ఏడ్చేశాను. అయ్యయ్యో! మొత్తం స్క్రూ వేయాలి, ఇంకా మామూలు కట్టు కూడా కాదు, స్క్రూ వేసి ఆపరేషన్ చేసి మళ్ళీ కట్టు వేయాలి, షూటింగ్ లేదు ఇంకా 2 months అని చెప్పేశారు. April 4th అలా జరిగిందనమాట. సో అది 2 months రెస్ట్ అని చెప్పేశారు. సారీ ఫుల్గా ఏడ్చేసి అప్పుడు ఇంకా లావ్ అయిపోతాను కదా అది అంటే కొంచెం లావ్ అవుతారు అన్నారు. లావ్ అవ్వకూడదంటే ఏం చేయాలి అని అడిగాను. అడిగితే ఏముంది ఫిజియోథెరపీ పిలిపిస్తాను, ఏదైనా ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తారేమో, మీరు పడుకొని చేయడానికి ఏమైనా ఉందా కనుక్కోండి నాకు తెలియదు అన్నారు. డయట్ అడిగాను, డయట్ మాత్రం డాక్టరే చెప్పేశారు. ఆ డయట్ అంతా రాసుకున్నాక ఫిజియోథెరపిస్ట్ వచ్చిన తర్వాత నేను పడుకునే చేయాలి, లావ్ అవ్వకూడదు ఏం చేయాలి అని అడిగాను. అని ఇలా చూశాడు, ఇప్పుడు కాలు విరిగింది దాని గురించి ఆలోచించట్లేదు, లావ్ అవ్వకూడదు ఏం చేయాలంటే ఆవిడ అని చెప్పారనమాట. నువ్వు పడుకొని ఏమేం చేస్తావు అన్ని ఎక్సర్సైజ్లు చేయమన్నారు. యాప్స్ చేయొచ్చు, అవును యాప్స్, సైడ్ బెండింగ్స్, ఇదండి ఈ ప్లేస్ ఏమంటుందని పాదలమైన ఒక బోన్ అనమాట. ఆ బోన్ విరిగింది, అది చాలా లేట్ అవుతుంది అనమాట. సో ఇది అవ్వడానికి తర్వాత వచ్చేసి డాక్టర్ చెప్పారు ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అది ఇది అన్నారు. ఇంటికి రాగానే డైట్ స్టార్ట్ చేశాను. డైట్ అప్పుడు నేను నాన్ వెజ్ తినను, మామూలుగా జనరల్గా నాన్ వెజ్ తిని ఇప్పుడు టోటల్గా మానేశాను అనుకోండి. నాన్ వెజ్ తినమంటారు మామూలుగా బోన్ విరిగితే, నేను నాన్ వెజ్ తినంటే వాళ్ళు డ్రమ్ స్టిక్స్ ఎక్కువ తినమన్నారు డాక్టర్. డ్రమ్ స్టిక్స్ ఎక్కువ తినాలండి, ఈ విషయం చాలా మంది తెలియదు వెజ్ వాళ్ళకి. డ్రమ్ స్టిక్స్ డైలీ ఉడికించి ఫుల్గా తిన్నాను, అది బాగా ఇది హీల్ అవుతుందంట. ప్లస్ ఈ కరివేపాకు పౌడర్ అనేది ఫుడ్ వెజిటబుల్స్ బాగా తిని ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక 1/2 hour ఈవినింగ్ ఒక 1/2 hour పడుకొని యాప్స్ చేశాను. యాప్స్ కూడా ఎలాగా నేను బెడ్ నుంచి కిందకి రాలేను కదా, అప్పుడు మా అమ్మాయి చేయి పట్టుకొని బ్యాలెన్స్ చేసి ఆ వాకర్ నుంచి ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీదకు షిఫ్ట్ అయ్యి స్టూల్ నుంచి మళ్ళీ యోగా మ్యాట్ మీదకి వెళ్ళి పడుకున్నాను. పడుకొని 1/2 hour చేశాక పాప మా అమ్మాయి హాలిడేస్ కదా ఆ టైంలో పాపం చాలా కేర్ తీసుకున్నారు, చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు. అప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళ ఫుడ్ తెచ్చి ఇచ్చేవాళ్ళు, తినేసి ఆ టైం కూడా సినిమాలు చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని అలా క్యూర్ చేసుకొని షూటింగ్ వచ్చాను. June 12th వచ్చాను అనమాట. వస్తే వీళ్ళంతా ఏం చేశారు, బ్లౌజ్ అంతా లూజ్ చేసి పెట్టారు, అంటే లావ్ అయిపోయారు. బెడ్లో పడుకున్నా కదా 2 months ఫుల్గా లావ్ అయింటారంటే 2 kgs తగ్గిపోయాను. అది దానికన్నా 2 kgs తగ్గాను. డాక్టర్ షాక్ అయిపోయి ఏంటండి మీ మైండ్ ఏంటంటే మైండ్ పవర్ అండి, ఏదైనా మనం అనుకుంటే సాధించవచ్చు అని అక్కడ ఇదైంది. 2 kgs తగ్గి వెళ్ళాను నేను, అసలు రెడ్యూస్ అయ్యి వెళ్ళాను, వచ్చేసాను. సో అలా అనమాట. సో అందుకని నేను అప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ తినడం, అది కాకుండా లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నన్ను ఎవరు అడిగినా నాకు బాధేసేది కూడా అక్కడే, మీరు ఏం క్రీమ్ వాడతారు ఏం తింటారు అని అడుగుతారు. ఏం తింటారు ఏం క్రీమ్ వాడతారు కాదండి, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, స్లీప్ బాగుండాలి. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అని మీకు అందరికి తెలుసు, అందరూ చెప్తారు బట్ పడుకోరు, టైంకి పడుకోవడం. సర్కాడియం రిథమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సర్కాడియం రిథమ్లో ఏమవుతుందంటే ఒక సన్సెట్ తర్వాత భోజనం చేయకపోవడం, ఒక టైంకి పడుకోవడం, మార్నింగ్ ఎర్లీగా లేవడం, ఇలా ఒక రిథమ్తో మనం ఉండడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్గా అవుతుంది. సో అప్పుడు స్లీప్ అన్నీ బాగుంటుంది. న్యూట్రిషన్ ఫుడ్ తినాలంటే ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. దాని తర్వాత ఏంటి, ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అందరూ తినడం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫాస్టింగ్ ఏం తినకూడదు, ఎన్ని అవర్స్ ఫాస్ట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. అంటే బాడీ రిపేర్ చేసుకోవాలి కదండి, సో దానికి ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మెడిటేషన్ చేయాలి. ముందు చెప్పేవాళ్ళు కాదు కానీ 100% అండి. మెడిటేషన్ అనేది ఇప్పుడే ప్రిస్క్రిప్షన్లో రాసిస్తున్నారండి, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు డాక్టర్స్ అంతా. మెడిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మెడిటేషన్ అంటున్నావు ఇప్పుడు డాక్టర్ రాసిచ్చారు నాకు అని అడుగుతున్నారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ మెడిటేషన్ అనేది ఏంటంటే చాలామంది ఓవరాల్గా చెప్తాను మెడిటేషన్ అంటే ఏంటని. మెడిటేషన్ అది ఏంటంటే ఊరికేలా కూర్చోవడమో, జస్ట్ ఊరికేలా అబ్జర్వ్ చేయడమో, ఏదో బ్రీత్ అదొకటే కాదండి. లోపల వచ్చి ఇన్నర్ వచ్చేసి మనకు తెలియకుండా కోపాలు ద్వేషాలు అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుంచో కూరుకుపోయి ఉంటుంది, అవన్నీ బయటకు తీయాలి మెడిటేషన్లో. అంటే ఎగ్జాంపుల్కి ఎలా చెప్తారంటే, మీరు ఒకరిని ద్వేషించారనుకోండి, ఆ ద్వేషించడం వల్ల మిమ్మల్ని మీరు తినేస్తుంది మా బాడీ. ఎలా అంటే మరి ఎదుటి వాళ్ళని ద్వేషిస్తామంటే మన బాడీలో ఇది ప్రూవ్ అనండి, నేను చెప్పేదంతా సైంటిఫిక్ అండి, ఏది భ్రమ ఏదో విన్నది కాదండి, సైంటిఫిక్గా ప్రూవన్.
అదంతా చూసి నేను చెప్తున్నాను. సో మన బాడీ సెల్స్ ఏం చేస్తుందంటే మనం ఎవరైనా ద్వేషిస్తుంటే మన సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడో సెల్స్ వచ్చి ఒక మ్యూజిక్ లా ఉండాలి, అలా మంచి మ్యూజిక్లో ఉన్నట్టు అలా హాయిగా ఉన్నట్టు ఉండాలి, డ్యాన్స్ చేసినట్టు డ్యాన్సింగ్లా ఉండాలి. అలాంటి సెల్స్ ద్వేషిస్తే మీరు చూడండి, ద్వేషం ఉన్నప్పుడు బ్రీత్ డిఫరెన్స్ వస్తుంది. అదేమవుతుందంటే మన సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతింటుంది. సో హార్మోనల్స్ కరెక్ట్గా ఉండాలా, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే మెడిటేషన్ అంత ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ ద్వారా ఈ కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ జలస్ చాలా చాలా డేంజరస్, కనపడదు కానీ మనిషిని అలా తినేస్తుందండి జలస్ అనేది. ఇవన్నీ వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు నిద్ర బాగా వస్తుంది కదా. మీరు ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకుంటూ పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. నిద్రపోయారనుకోండి మార్నింగ్ లేచి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు, మంచిగా తింటారు, తిన్నది అరగేట్టుగా మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ మెటబాలిక్ సిస్టమ్ బాగుంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఒక 14 hours, నేనైతే 14 hours చేస్తానండి. 12 hours మస్ట్ చేయాలి. ఎవరైనా కూడా లైఫ్లో ఎవరైనా కూడా చేయాల్సింది ఫాస్టింగ్ 12 hours. షుగర్ బీపీ ఏ ఉన్నా కూడా చేయొచ్చు 12 hours, దానికి ఏమి హార్మ్ఫుల్ కాదు. సో అందుకని నేనేంటి ఈవినింగ్ 6:30 తినేసాను అనుకోండి, మార్నింగ్ 10 వరకు ఏం తిన్నాను, 10 to 6 అని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు షూటింగ్ టైమ్స్ అలా ఉంటుంది కాబట్టి 6 o'clock బ్రేక్ ఇస్తారు మాకు. సో 6 ఒకసారి 6:30 కూడా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు. ఆ టైంకి నేను డిన్నర్ ఫినిష్ చేస్తాను. ఇలా చేయడం వల్ల లైఫ్ స్టైల్ బాగుంటుంది. లైఫ్ స్టైల్ బాగుంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ బాగుంటుంది, మీ గ్రోత్ హార్మోన్ బాగుంటుంది, హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఉంటే మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. కార్టిసాల్ పెరిగితే ఏమవుతుంది, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టార్ట్ అవుతాయి, అంతే.